హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింహాచలం ట్రైల్స్లో రన్ చేయడానికి వెళ్ళాం. నేను, కిరణ్ అండ్ శ్రీహరి. శేఖర్ CR7 ఆధ్వర్యంలో ట్రైల్ రన్నింగ్ క్యాంపులు నిర్వహించబడుతున్నాయి. సమ్మర్ క్యాంపులు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. నెక్స్ట్ వీక్ నుంచి మామూలా ట్రైనింగ్, మామూలా గాటి ట్రైనింగ్ కానీ, లేకపోతే జంపింగ్ గొరిల్లా కానీ ఎవరైనా రిజిస్టర్ అయితే హిల్ రన్ మెషిన్ ఈయన సంప్రదిస్తే ఈయన తీసుకెళ్తాడు సింహాచలం ట్రైల్స్లోకి. కోట దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఈరోజు మేము వెళ్ళిన కోటకి చాలా హిస్టరీ ఉందండి. 1869లో ఎడ్వర్డ్ క్రాఫ్ట్ గ్రీన్వే థామస్ అనే ఒక విచిత్ర స్వభావం గల ఆంగ్లేయుడు విశాఖపట్నం జిల్లా జడ్జిగా నియమితులయ్యారు. స్థానికులు థామస్ ఫోలే అని పిలిచే ఆ కొండపై ఉన్న ఏకైక బంగ్లాలో ఈ CG థామస్ తన భార్యతో కలిసి ఏకైక నివాసిగా మారారు. జడ్జి థామస్ ఆ కొండను కైలాష్ కొండ అని రాశారు మరియు సింహాచలం సమీపంలోని కైలాష్ హోటల్ను ప్రస్తావించారు. ఆ కొండ పశ్చిమ కోణంలో సింహాచలం ఆలయ సముదాయం ఉండేది. దాని నుండి ఆ కొండకు ఆ పేరు వచ్చింది. ఆ కొండ యజమాని అప్పటి విజయనగరం మహారాజు ఆ బంగ్లాను నిర్మించి న్యాయమూర్తిగా అద్దెకి ఇచ్చారు. సంవత్సరాల తరువాత మహారాజు ఆ భవనాన్ని వేసవకాలపు బంగ్లాగా ఉపయోగించారు. తన బంగ్లా నుండి కనిపించే దృశ్యం గురించి ఆ గౌరవనీయ న్యాయమూర్తి ఇలా అన్నారు: శిఖరం పైనుండి కనిపించే విశాల దృశ్యంలో ఒకవైపు విశాఖపట్నం, భీమిలిపట్నం, ఓడరేవులతో కూడిన సముద్రం, వాటిలోని ఓడలు ప్రయాణిస్తున్న స్టీమర్లు దిగంతాన్ని ఆవరించి ఉండగా, మరోవైపు లోతట్టు ప్రాంతాలు, మైదానాలు, పర్వతాలు కనిపిస్తాయి. ఈ హిస్టరీ అంతా ఈరోజు మేము వెళ్ళిన కోట గురించి నెట్లో సెర్చ్ చేస్తే వచ్చింది. దాన్ని నేను ట్రాన్స్లేట్ చేసి వాయిస్ ఇచ్చానమాట. ఇంక ఇలా ఎవరైనా మేము మంచి మంచి లొకేషన్లు మన వైజాగ్లో ఉంటే అవన్నీ మేము ఎక్స్ప్లోర్ చేస్తాం. సింహాచలంలో ఉన్న ట్రైల్స్ అన్నీ చాలాసార్లు రన్ చేసాం. నేను మా ఫ్రెండ్స్తో చాలాసార్లు రన్ చేసాం. ఇంకా మంచి మంచి ట్రైల్స్ అన్నీ ఎక్స్ప్లోర్ చేయాలని మాకు ఇంట్రెస్ట్ అన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ వీడియోలో ఉన్న క్లిప్స్ ఏంటంటే, ఇక్కడ మనకి సీతమ్మధార బ్యాక్ సైడ్ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి ఒక ట్రెక్కింగ్ రూట్ ఉంటుంది. అటువైపు నుంచి మేము టెంపుల్ వైపుకి రావచ్చు అన్నమాట. ఆ రూట్ కూడా మేము ఎక్స్ప్లోర్ చేసాం. ఆల్రెడీ అందరూ చేసిందే, మేము కూడా ఒకసారి వెళ్ళొచ్చు అన్నమాట. ఇంకా అలా 3 ఫ్రెండ్స్, మా కిరణ్ హైదరాబాద్ నుంచి వచ్చాడు. అలాగా ముగ్గురం కలిసి, శ్రీహరి, నేను, కిరణ్ ముగ్గురం కలిసి ట్రైల్స్లో బాగా 5 అవర్స్, ఆల్మోస్ట్ 5 అవర్స్, 5.5 అవర్స్ టైం స్పెండ్ చేసాం. బాగుంది, ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. ఆల్రెడీ చాలాసార్లు రన్ చేశాను కానీ నేను ఒక్కడనే కానీ ఫ్రెండ్స్తో. ఇవాళ కూడా చాలా బాగుంది. ఇలాంటి ట్రైల్స్లో రన్ చేయడానికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాలాగా కామెంట్ పెట్టండి. ఎప్పుడైనా వీలున్నప్పుడు ఇలా ట్రైల్ రన్స్ అవి అప్పుడప్పుడు చేద్దాం. వైజాగ్లో చాలా ట్రైల్స్ ఉన్నాయి, రోడ్స్ ఉన్నాయి, మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి. మనం రన్ చేయక అవి ఎవరికి తెలియట్లేదు. కొంతమంది రన్ చేసినా కానీ ఇలా వీడియోస్ తీసి పెట్టడం అవి చేయకపోవడం వల్ల ఎవరికి తెలియట్లేదు. ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది ఈ డ్రోన్లో అట్లా ఫొటోస్ తీసి రీల్స్ పెడుతుంటారు, కానీ మనలాగా డెప్త్ వరకు వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడం, అది రన్నింగ్ చేసే వాళ్ళకి అది జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎవరికైనా మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి. మంచి మంచి లొకేషన్స్ ఉన్నాయి సింహాచలం హిల్స్లో. మంచిగా లాంగ్ సెషన్స్ కానీ, ట్రైల్స్, మంచి టెక్నికల్ ట్రైల్స్ ఉన్నాయి, నార్మల్ రన్నబుల్ ట్రైల్స్ కూడా ఉన్నాయి. అందరం కలిసి రన్ చేయొచ్చు. ఓకేనా? జై హింద్. మొన్నటి సైజులు పెరిగాయి అన్న. శేఖర్ CR7 విన్యాసాలు